ప్రియమైన దేవుని వారలారా, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. గత వారం చెప్పాను, పాత నిబంధన కాలంలో దేవుడు వాక్యము కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చాడు. వాక్యము యాకోబునికి ఇచ్చాడు. ఏ జనమునకు కూడా దేవుడు వాక్యాన్ని ఇవ్వలేదు. పాత నిబంధన కాలములో లేదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించేంత వరకు వాక్యము కలిగి ఉన్న ఏకైక జనాంగము ఇశ్రాయేలు జనాంగం. ఆ వాక్యములో దేవుని యొక్క కట్టడలు ఉన్నాయి, దేవుని యొక్క నిబంధనలు ఉన్నాయి, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఎలా బ్రతికితే, ఎలా మాట్లాడితే మీరు నావారు అని తెలియజేసే మాటలు మనము ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకు క్రొత్త నిబంధన ఇవ్వబడింది. ఈరోజు మనం ఉన్న కాలము క్రొత్త నిబంధన కాలము. ఈ క్రొత్త నిబంధన కాలములో కూడా దేవుడు ఒకే ఒక జనాంగానికి ఇచ్చాడు వాక్యము. ఆ జనాంగమునకు పెట్టబడిన పేరే క్రైస్తవుడు. క్రైస్తవులు వాక్యమును కలిగి ఉన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ విశ్వాసములో ఉన్నవారు, ఏ మతములో ఉన్నవారు ఇలాంటి కట్టడలు ఆజ్ఞలు కలిగిన వాక్యాన్ని వేరే విశ్వాసాల వారు, వేరే మతాల వారు కలిగి లేరు. వేరే విశ్వాసాల్లో ఉన్నవారు, వేరే మతాల్లో ఉన్నవారు వారి యొక్క ప్రార్థనా స్థలాలకు వెళ్ళి వారి దేవుళ్ళని వారు పూజించుకుని మరలా పూజారి దగ్గరో లేదంటే మసీదులో ఇమాముల దగ్గరో వాళ్ళు ఆశీర్వచనం పొందుకుని మరలా రిటర్న్ వచ్చేస్తారు. అక్కడ కేవలము పూజలు మాత్రమే నిర్వహించబడతాయి. కానీ ఒక వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి, ఒక వ్యక్తి పాపము చేయకుండా ఎలా ప్రవర్తించాలి అని చెప్పే ఏకైక ప్రార్థన పవిత్ర స్థలము చర్చ్, సంఘము అన్నాడు దాన్ని. ఆ సంఘములో దేవుడు మనకు బాధ్యతనిస్తున్నాడు. ఆ సంఘములో దేవుడు మనలను వెలుగు సంబంధుల వలె తన వెలుగును మనకు ఇచ్చాడు. అదే ఇప్పుడు వరకు మనం విన్నాం. ఒక మనిషి ఎలా నడుచుకోవాలి, పాపము చేయకుండా ఎలా ప్రవర్తించాలనే ఆజ్ఞలను చూసారా కొత్త నిబంధనలో. ఇట్టి ఆజ్ఞలు ప్రపంచంలో ఏ విశ్వాసంలో వారు కూడా కలిగి లేరు. కేవలము వారి ప్రార్థనా స్థలాలకు వెళ్తారు, పూజిస్తారు, మరలా వస్తారు. వారి పని వారిదే, వారి ప్రవర్తన వారిదే. మనిషి యొక్క స్వభావాన్ని, క్యారెక్టర్ని మార్చే మాటలు క్రొత్త నిబంధన కాలంలో దేవుడు క్రైస్తవులమైన మనకు మాత్రమే అనుగ్రహించాడు. అది పాత నిబంధనలో ఇశ్రాయేలులకైతే, క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారందరికీ కూడా ఈ ధన్యత, ఈ ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దీన్ని మనం ఉపయోగించుకుని వాక్యమును మనం వింటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కేవలం విని విడిచిపెట్టే స్థితిలో ఉండకూడదు. కానీ ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మనము ఎంతైనా కూడా తగ్గించుకోవాలి. ఆ వాక్యానికి మనము ఎంతైనా సరే విధేయత చూపించుకోవాలి. ఇక్కడ హృదయం ఎంత నొప్పి పుట్టినా, ఎంత బాధ పుట్టినా, ఎంత కన్నీరు కార్చినా మన జీవితాల్లో మన హృదయంలో ఉన్న గర్వము గెలవకూడదు. వాక్యం మాత్రమే గెలవాలి. ఎదుటివారు మనల్ని ఎంతగా నీరసించిపోయేలా, దుఃఖపరిచేలా, మనల్ని బాధ పెట్టినా మన జీవితంలో మన నోటి ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ, మన ఆలోచన ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ఏమాత్రం కూడా పాపం చేయకుండా బ్రతకాల్సిన జీవితాలు మనమై ఉండాలి. అందుకే దేవుడు క్రొత్త నిబంధననిచ్చి ఈ నూతన నిబంధన ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారికి నిత్య జీవం అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం ఇది, నిత్య జీవం అనే వాగ్దానం. దాన్ని మనము కొన్ని వారాలుగా యాకోబు పత్రిక ద్వారా మనం వింటూ వస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో మనకు కనిపించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మోరల్ సైన్స్.
ఫిజికల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ మనం నేర్చుకుని సృష్టిలో భౌతిక శాస్త్రములు ఏవైతే ఉన్నావో సృష్టిలో ఉన్న వాటన్నిటిని కూడా, వాటి యొక్క యాక్షన్స్ని, వాటి యొక్క చర్యలన్నింటినీ కూడా మనం నేర్చుకోవచ్చు ఫిజికల్ సైన్స్ ద్వారా. కానీ ఈరోజు సమాజానికి, సంఘానికి కావలసిన మోరల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ మోరల్ సైన్స్ని దేవుడు క్రొత్త నిబంధనలో పెట్టాడు. నైతిక శాస్త్రం అన్నాడు. ఇట్టి మోరల్ సైన్స్, ఇట్టి నైతిక శాస్త్రం ఏదైతే ఉన్నదో, ఇట్టి నైతిక శాస్త్రము ఈరోజు సమాజంలో ఉన్న చదువుల్లో లేదు, ఉద్యోగ స్థలాల్లో లేదు, వివిధ ప్రాంగణాల్లో లేదు. కానీ దేవుని వాక్యముగా పిలువబడుతున్న, దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్న సంఘములో ఇట్టి మోరల్ సైన్స్ అనేది వినిపింపబడుతూ ఉన్నది. యాకోబు పత్రికలో ఇప్పటికే మనము ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్లు మనము ముగించుకుని, క్రిస్మస్ కంటే ముందు దాన్ని మనం మాట్లాడుకున్నాము. క్రిస్మస్ వచ్చింది కదా అని సీజన్ దృష్టిలో ఉంచుకుని మనము దాన్ని యాకోబు పత్రికను బ్రేక్ ఇచ్చి క్రిస్మస్ మెసేజ్లు మాట్లాడుకుని న్యూ ఇయర్ని మనము జరుపుకుని, ఇక ఈరోజు మనము మరలా తిరిగి యాకోబు పత్రికలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఈరోజు యాకోబు పత్రికలో 8వ భాగాన్ని మనము వినబోచున్నాం. జాగ్రత్తగా విందాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం సగం వరకు మనము పత్రికను 7 భాగాలుగా మనం విభజించుకుని మాట్లాడుకున్నాము. ఒక్కొక్క భాగములో ఒక్కొక్క ప్రాముఖ్యమైన అంశం గురించి వివరించడం జరిగింది. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశం గురించి మనము యాకోబు పత్రిక ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వరకు, అంటే 17వ వచనం వరకు ఉన్న ఈ యొక్క సందర్భం ఏదైతే ఉన్నదో, ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఉన్నదో చాలా జాగ్రత్తగా విందాం. ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఉన్నదో, ఈ సందర్భం ఏదైతే ఉన్నదో మన బ్రతుకుకు సంబంధించింది, మన లైఫ్కి సంబంధించింది, మన ఊపిరికి సంబంధించింది. ఇక్కడ గనక మన జీవితంలో మనం ఫెయిల్ అయితే మన క్రైస్తవ జీవితం అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఈ పోర్షన్లో యాకోబు గారు సంఘాన్ని, క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన యొక్క అనుభవాల్లో నుండి, ఆయనకు దేవుడిచ్చిన సామర్థ్యములో నుండి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నవో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉన్నది. నేడైనను సంఘమా, ఏ సంఘం ఇది? క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తములో కడగబడిన సంఘముతో మాట్లాడుతూ, సంఘములో కొంతమంది ఎలా ఉన్నారనంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా, మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. 7వ భాగం వరకు మనము 4వ అధ్యాయం 12వ వచనం వరకు విన్నాం కదా. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని మనం అక్కడ ముగించుకున్నాము. ఈరోజు మనం 13వ వచనం నుండి ఈ కంటిన్యూషన్ పార్ట్ మనం వింటూ ఉన్నాం. ఇక్కడ క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారు, వారి జీవితాల్లో దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టి, దేవుని యొక్క సహాయమును నిర్లక్ష్యము చేసి వారి సొంత సామర్థ్యాన్ని ఉపయోగించుకొని, దేవుని యొక్క సహాయము లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా, దేవుని యొక్క బలము లేకుండా సంపాదన కోసమే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నవారు అధికమైపోతున్నారు. ఆ విషయాన్ని యాకోబు గారు సంఘములో ఆయన నోటీస్ చేశాడు, గమనించాడు. సంఘాల్లో ఎలా ఉన్నారనంటే, పని ఉంటే మాకు దేవుని సన్నిధి వద్దు, పని లేకపోతే మేము ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి వస్తాము అని ఆలోచన కలిగిన వారు సంఘాల్లో ఎక్కువైపోతూ ఉన్నారు. ఎందుకు రాలేదనంటే ఏం చెప్పమంటారండి? పనుంది కాబట్టి మేము రాలేదు, సంపాదన ఉన్నది కాబట్టి, పనికి వెళ్ళాను కాబట్టి, డ్యూటీకి వెళ్ళాను కాబట్టి. ఇదిగో ఈరోజు నేను రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే నా ఉద్యోగము, నా వ్యాపారము అని సాకులు చూపిస్తున్నారు. చూసారా? అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వినండి. ఒకవేళ యాకోబు గారు గుర్తించిన ఆడియన్స్లో మనము కానీ ఉన్నామేమో జాగ్రత్తగా చెక్ చేసుకోనండి. నీ లైఫ్ ఏ పార్ట్దని అడుగుతున్నాడు. నీ జీవనము, నీ జీవితము
నీ జీవనము, నీ జీవితము, నీ జీవనోపాధి ఏ పాటిదని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన ప్రశ్న కేవలం ఆయన ప్రశ్న కాదు కానీ, సేవకుని ప్రశ్న కాదు కానీ, అది దేవుని ప్రశ్న. ఆ దేవుని ప్రశ్న మనం ఫేస్ చేస్తూ సమాధానం పొందుకొని మన జీవితంలో దేవునికి మనము దగ్గరైపోతాం. ఈరోజు మెజారిటీ క్రిస్టియన్స్ మనం చూడండి, కేవలము దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారంటే ఆశీర్వాదాల కొరకు, ధనము కొరకు దేవుని నమ్ముకునే వారి యొక్క సంఖ్య నానాటికి అభివృద్ధి చెందుతున్నది. కానీ నా మురికి జీవితం ముత్యముగా మార్చబడాలని కానీ, లేదా నాలో పాపములు ఉన్నాయి, అతిక్రమములు ఉన్నాయి, అవన్నీ కూడా తీసివేయబడాలని ఎవరు కూడా దేవుని నమ్ముకునే స్థితిలో ఈరోజు తక్కువైపోతూ ఉన్నారు. నాలో పాపం ఉందయ్యా, నాలో అతిక్రమములు ఉన్నాయా, నాలో ఇంకా పాపపు స్థితి ఇంకనూ ఉన్నది, దాన్ని తీసివేయాలి, దాన్ని కడిగి వేసుకున్నట్టు కొరకు నేను సంఘానికి వస్తున్నాను అనేవారు తక్కువైపోతూ ఉన్నారు. వివిధ కారణాలను బట్టి, లోక సంబంధమైన పనులను బట్టి దేవుని సన్నిధిని మానేస్తూ ఉన్నవారు అధికమైపోతూ ఉన్నారు. ఇది ప్రత్యక్ష సాక్ష్యము కూడా, ఇది ప్రత్యక్ష సాక్ష్యము కూడా. ఈరోజు ఎందుకో మరి దేవుడు మనకు దాన్నే మనకు వాక్య భాగముగా పోషణగా ఇచ్చాడు. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని రండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవే ఆవిరి వంటి వారు. అసలు మీ ధనము, మీ ధనవంతులు ఎవరైతే ఉన్నారో అసలు మీరు ఏ పాటి వారు? ధనము కొరకే దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారా, లేదా ధనము కనబడగానే దేవుని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారా? రెండు కేటగిరీస్. ఒకటి, ధనము కొరకే దేవుని వెంబడించేవారు ఉన్నారు. రెండో గ్రూప్ ఏంటంటే, ధనము కనబడితే ధనము కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు సంఘాల్లో అధికమైపోతున్నారు. ధనవంతులు అవ్వాలని దేవుని దగ్గరకు వస్తున్నారా? నీ ధనము నీ ఆయుష్కాలాన్ని పెంచగలదా? నీ ధనము నీ ఊపిరిని పెంచగలదా? ధనవంతులారా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా, దేవుని యొక్క సహాయాన్ని మీరు కోరుకోకుండా మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. ఇదే యాకోబు గారు మొదటి అధ్యాయంలో దాన్ని ఆయన నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 11వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. బీదవాడా, నీకు కలిగిన ఉన్నత దశ ఏదైతే ఉన్నదో దాని విషయంలో నువ్వు హ్యాపీగా ఉండు. ఇదిగో, నీకు తినడానికి తిండి లేదా? ఒకానొక రోజు తినడానికి తిండి వచ్చిందా? నీకు కట్టుకోవడానికి వస్త్రం లేదా? ఈరోజు నువ్వు వస్త్రం కలిగి ఉన్నావా? ఉండడానికి నివాసం లేదా? ఏదో ఒక నివాసం నువ్వు కలిగి ఉన్నావు కదా, వెరీ గుడ్. బీదలుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో, దేవుని యొక్క సహాయంతో నువ్వు దేనైతే పొందుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా చాలా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు. వెరీ నెక్స్ట్ పాయింట్లో ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడా, నీ లైఫ్లో ఏదైతే దీన దశ ఉందో చూసావా, డబ్బులు లేని స్థితి. ధనవంతుడా, నీ జీవితంలో ఆర్థికంగా నలిగిపోయిన స్థితి ఉన్నది చూసావా, ఆ స్థితిని గురించి జాగ్రత్త నువ్వు ఒకసారి ఆలోచించని చెబుతూ, అతిశయించని చెబుతూ, ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. ఏమన్నాడు? ధనవంతులు అవడానికి మీరు ప్రయాసపడుతున్నారే. ఎలా ప్రయాసపడుతున్నారు? దేవుని యొక్క సహాయము లేకుండా ప్రయాసపడుతున్నారే, దేవుని యొక్క తోడు లేకుండా ప్రయాసపడుతున్నారే. ఆ సందర్భంలో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క సహాయం లేకుండా అంటే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి, నాకు దేవుడు అవసరం లేదు, ధనం ఉంటే చాలు అని ఆలోచన కలిగి మీరు ప్రయాసపడుతున్నారే. మీ ప్రయాసలో మీరు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదన ఏమైపోతుంది అని అంటే, ఇదిగో ఒక పువ్వు పూసింది,
ఆ పువ్వు పూసిన సమయానికి ఉదయాన్నే పువ్వు పూసింది. ఆ పువ్వు పూసిన సమయానికి ఉదయాన్నే సూర్యుడు వచ్చాడు. సూర్యుని యొక్క వడగాలి ఆ పువ్వు మీద పడింది. ఆ పువ్వు వాడిపోయింది. సాయంత్రం అయ్యేసరికి ఆ పువ్వు నేల రాలిపోయింది. తద్వారా ఏం ప్రయోజనము? ఒక పువ్వు ఉదయాన్నే పూసి ఉదయించి సాయంత్రం అయ్యేసరికి మాడిపోయి నేల రాలిపోతుంది కదా. ఇదిగో దేవుని యొక్క సహాయము లేకుండా, దేవుని యొక్క నడిపింపులో లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా, నీ ఆలోచనలు బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీవు ఏ అడుగులైతే వేస్తూ ఉన్నావో ఆ అడుగులన్నీ కూడా వ్యర్థమే అని చెబుతున్నాడు యాకోబు గారు. అదే అన్నాడు ఇక్కడ కదా. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఒక పువ్వు ఎలాగైతే వాడిపోతుందో ధనవంతులారా మీ కార్యక్రమాలన్నీ కూడా అలాగే వాడిపోతాయి. యాకోబు గారి యొక్క మనస్సు ఏంటంటే, యాకోబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క సహాయము లేకుండా మీరేదో ధనవంతులు అయిపోవాలని ఊహించుకోవద్దు. దేవుడు ధనాన్ని ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటే ఆయన ఉంచుతాడు. కానీ దేవుని యొక్క సహాయం లేకుండా ఏ ఒక్క అడుగు కూడా వెయ్యకండి అని చెబుతున్నాడు యాకోబు భక్తుడు. ఒకవేళ మీరు ధనవంతులు అవ్వాలంటే, ఎందుకు ధనవంతులు అవ్వాలంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకే ధనవంతులు అవ్వాలని మిగిలిన ఇక ప్రసంగంలో, మిగిలిన వివరణలో మనము జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఏమన్నాడు ఒకసారి మళ్ళా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. మీరు ఏమైపోతారు? కొంతసేపు కొనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి తెలుసు కదా. అన్నం వండేటప్పుడు బాగా వేడైన తర్వాత అన్నం ఉడికిందా లేదా అని మనం ప్లేట్ తీస్తాం. ప్లేట్ తీసిన వెంటనే ఆ యొక్క కుండలో నుంచి, ఆ పాత్రలో నుంచి ఆవిరి అలా పైకి రావడం మనం కనబడుతుంది. కానీ మరుక్షణం ఆ ఆవిరి మనకు కనిపించదు. మనిషి యొక్క జీవితము గురించి, మనిషి యొక్క లైఫ్ గురించి, మనిషి యొక్క బ్రతుకు గురించి దేవుడు మాట్లాడాడు. కొంతసేపు కనబడి అంతలోనే మీరు ఆవిరైపోతారయ్యా. ఆవిరైపోయే జీవితాలు మీవి. దేని కొరకు ప్రయాసపడుతున్నారు? దేని కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుణ్ణి కాదనుకుని, దేవుని యొక్క సహాయం లేకుండా డబ్బు కొరకు మీరు ఎందుకు పరిగెడుతున్నారు? నా మాట మీకు అర్థం కావాలి. ధనవంతులు అవ్వాలంటే దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క అడుగుజాడలతో, మీరు దేవుని యొక్క సహాయంతో మీరు ఎంతైనా ముందుకు వెళ్ళండి. అది దేవుని కొరకు వెళ్ళండి, దేవుని యొక్క చిత్తము కొరకు వెళ్ళండి. అంతేగాని లోకములో ఎవరో ధనవంతులు అయిపోయారని మనము ధనవంతులు అవ్వాలని దేవుణ్ణి వదిలిపెట్టి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. 39వ కీర్తనలో 4వ వచనం చూద్దాం. ఇంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాల గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. 39వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుమయ్యా. దేవా నా లైఫ్ ఎంతో నాకు తెలుపయ్యా. యాకోబు గారు ఏమన్నారు? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే జీవితం మన బ్రతుకులు అన్నాడు యాకోబు గారు. ఇక్కడ భక్తులే దావీదు గారు అంటున్నారు, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. భక్తులకు భక్తిహీనులకు ఉన్న ప్రత్యేకమైన వ్యత్యాసం ఇదే. భక్తులు ఎప్పుడు కూడా దేవుని దగ్గర, దేవా నాకెంత లైఫ్ ఉంది, ఒకవేళ ఆ లైఫ్ ఉంటే నువ్వేదైతే జీవితం ఇస్తున్నావో, నువ్వేదైతే డేస్ నాకు ఇస్తున్నావో, ఏదైతే సంవత్సరాలు నాకు ఇస్తున్నావో, ఆ మిగిలిన ఆయుష్కాలము నేను అతిక్రమములు లేకుండా, పాపములు లేకుండా నీ సన్నిధిలో నిర్దోషంగా ఉండాలని దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా లైఫ్ ఎంత ఉంది ఇంకా అని అడుగుతారు. నా జీవితం ఇంకెంత ఉంది అని అడుగుతారు. ఎవరు వారు? భక్తులు. భక్తిహీనులకి ఈ ఆలోచన ఉండదు.
ఎంతసేపు దేవా నాకు ఏమిస్తావు, నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఏది 60-70 సంవత్సరాల పాటు దేవుడు పోషించి ఆరోగ్యాన్ని ఇచ్చి సమస్తం అనుగ్రహించి పిల్లలను, కోడలను, మనవాళ్ళని అందరిని ఇచ్చిన తర్వాత కూడా మనిషి ఇంకా దేవుణ్ణి ఇంకా ఏదో కావాలని అడుగుతూనే ఉన్నాడు. కానీ దేవా నాకు ఇంకా ఎంత ఆయుష్కాలం ఉందయ్యా, మిగిలిన ఆయుష్కాలములోనైనా నా జీవితంలో అతిక్రమములు లేకుండా బ్రతకగలిగే సామర్థ్యం ఇవ్వు నాయనా అని మనం అడగగలుగుతూ ఉన్నామా? ఇంకా 10 సంవత్సరాలు ఉంటే ప్రభువా ఈ 10 సంవత్సరాలు కూడా నేను సంపాదించుకోవాలి ప్రభు అని సంపాదన కొరకు మనం ప్రార్థన చేస్తున్నామే కానీ, డబ్బు కొరకు, ధనము కొరకు మనం ప్రార్థన చేస్తున్నామే కానీ, దేవా ఈ 5 సంవత్సరాలైనా, ఈ 2 సంవత్సరాలైనా, ఈ 1 సంవత్సరమైనా, నా జీవిత కాలంలో మిగిలిన ఆయుష్కాలం ఏదవుతున్నదో ఈ 1 సంవత్సరమైనా నీ చిత్తమును నెరవేర్చుట కొరకు నా జీవితం ఎంతో నాకు చెప్పవా అని మనం ఏ రోజైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? భక్తుడైన దావీదుకి మనకున్న తేడా అదే. ప్రభా నా లైఫ్ ఎంతయ్యా, నా మిగిలిన ఆయుష్కాలం ఎంతయ్యా అని అడుగుతున్నాడు. నా 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, ఈ కాల వ్యవధిలో నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీ సన్నిధిలో నేను గడిపిన క్షణాలు లేనట్టే ఉన్నాయి. ఎవరి వలె? మనలో కొందరి వలె. ఎందుకు ఈ మాట అన్నాను? ఆరాధన ఒక టైంకి స్టార్ట్ అయితే మనం ఏ టైంకి వస్తామో వాక్యానికంటే కొద్దిగా ముందు వస్తాం. దానికి అర్థం ఏంటి? వెరీ 1 అవర్లో, నెక్స్ట్ 1 అవర్లో వాక్యం అయిపోతుంది, ప్రసంగం అయిపోతుంది, తర్వాత ఆరాధన కూడా అయిపోతుంది. వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము. ఏం ఆరాధన చేసాం మనము? నీ సన్నిధిలో నేను గడిపిన క్షణాలు నిజముగా లేనట్టే. దావీదు గారు మాట్లాడుతున్న అనుభవం ఏంటంటే, నాయనా నా జీవితము ఇంకా చాలా కొద్దిగా ఉన్నది, ఈ మిగిలిన ఆయుష్కాలము బెత్తడంత అయిపోయింది, ఇక నీ సన్నిధిని నేను ఎంతకాలం ఉండగలనో అని తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఈరోజు మనమేమో దేవుని యొక్క సమయాన్ని దొంగిలించి, దేవుని యొక్క సమయాన్ని మన సొంత పనుల కొరకు, మన కుటుంబ పనుల కొరకు, మన చిత్తమును నెరవేర్చుట కొరకు ఉపయోగించి అలా వస్తున్నాము. ఇలా ఆరాధన అయిపోతుంది. కొంతమంది వాక్యం మధ్యలో వస్తారు, కానుకేస్తారు, ఇక చేలో అయిపోయింది. ఏది? వారం అంతా దేవుడు కాపాడాడే, అట్లీస్ట్ ఒక 2.5 గంటలు 3 గంటలు మనం దేవుని సన్నిధిలో మనసారా సంపూర్ణంగా ఉండలేకపోతున్నాం. చూడండి, వచ్చాము, కూర్చున్నాము, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, అయిపోయింది, వెళ్ళిపోయాము. సన్నిధిలో ఉన్నట్ట? లేనట్టు కదా. సంపూర్ణ ఆరాధనలో మనం లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఉన్నట్టు కాదు. ఆరాధన ఎప్పుడు మన ద్వారా సంపూర్ణం అంటే దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా సమయాన్ని వెచ్చించగలగాలి. కానీ దావీదు గారు తన లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. నా మిగిలిన ఆయుష్కాలము నీ సన్నిధిలో ఏమన్నాడు చెప్పండి? లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నారు. మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుచున్నారు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు కానీ ఆ ధనము ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. దేవుణ్ణి వదిలిపెట్టి డబ్బు కొరకు ప్రయత్నం చేస్తున్నారే, నా మాట మీకు అర్థం కావాలి. దేవుణ్ణి కలిగి ఉండి దేవుని యొక్క సహాయంతో ఏ పనైనా చేయి, ఏం ప్రాబ్లం లేదు. దేవుని యొక్క చిత్తము కొరకు దేవునిలో ఉండి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి నీ పని సమయాన్ని పని కొరకు, ఆదాయం కొరకు, సంపాదన కొరకు ఉపయోగించుకొని నీ పని సమయంలో డబ్బు సంపాదించుకో. దేవుని సమయంలో దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో వర్ధిల్లు. అది దేవుని యొక్క సహాయంతో పని చేసుకోవడం అంటే. మన పని, మన టైము, మన పని, దేవుని సమయము దేవుని యొక్క ఆరాధన కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు మనము ఉపయోగించుకుంటే అది దేవుని సహాయంతో మనం పని చేసుకున్నట్లు. దేవుని సమయాన్ని కూడా మన పని కొరకే, డబ్బు కొరకే, ధనము కొరకే మనం వినియోగిస్తే ఎంత డబ్బు సంపాదించినా అది మన చేతుల్లో నిలబడదు అని చెబుతుంది లేఖనము. ఏమన్నాడు? 6వ వచనంలో 2వ మాట, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలవదు. ఈరోజు నువ్వు పని చేయగలుగుతున్నావంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు తినగలుగుతున్నావంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు.
ఈరోజు నువ్వు సంపాదించగలుగుతున్నావంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనే ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు సంపాదించిన సంపద అంతా ఏ సంపాదన? దేవుడు లేకుండా అన్యాయముగా, అక్రమముగా, అవినీతితో సంపాదించిన సంపద ఏదైతుందో ఆ సంపాదన ఎవరికి చేజిక్కించినో నువ్వు ఎరుగవు. ఈరోజు అవినీతి అధికారులు చాలామంది ఉన్నారు. ఏం ప్రయోజనమో? సర్వీస్లో ఉండగానే ఏసీబీ రైడ్లలో పట్టుబడుతున్నారు. ఒకరి దగ్గర చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వారి దగ్గర కూడా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు పొలాలను, భూములను కలిగి ఉన్నారు. ఏం ప్రయోజనం? నీతి మాలిన చర్యల వలన నువ్వు సంపాదిస్తున్నావే, ఆ సంపాదన ఎవరు చేజిక్కించుకునో నీకు తెలియదు అంటుంది లేఖనము. ఈరోజు అదే జరుగుతున్నది. ఈరోజు క్రిస్టియన్స్ కూడా దేవుడి యొక్క సహాయం లేకుండా ఎక్కడికో పరిగెడుతూ ఉన్నారు. ఏం ప్రయోజనమో? దేవుడు లేకుండా నువ్వు ఎంత సంపాదించుకున్నాననుకున్నా కూడా, ఎంత సంపాదించాలన్నా సరే నీకు తెలీదు. నీకు ఇష్టము లేని చోట్ల నీ కార్డ్ని స్వైప్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. హాస్పిటల్ ఎవరైనా కార్డ్ స్వైప్ చేయాలనుకుంటారా? హాస్పిటల్ ఎవరైనా డబ్బులు కట్టాలనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి లక్షల్లో, వేలల్లో ఫీజులు కట్టాలని మనం అనుకో. ఎవడో తిన్నదానికి మనము బిల్లు పే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే నువ్వు దేవుడు లేకుండా దేవుని యొక్క సమయాన్ని కూడా దొంగిలించి నువ్వు సంపాదిస్తున్నావే, ఆ సంపాదన నీ దగ్గర నిలవదంటే నిలవదు. ఒకవేళ నువ్వు న్యాయంగా కష్టపడి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి కదా, నీ సమయాన్ని నీ సంపాదన కొరకు, పని కొరకు నువ్వు ఉపయోగించుకుంటే ఆ సంపాదన నీదే, అది ఎక్కడికి పోదు. దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని సమయాన్ని చక్కగా ప్రయోజనకరంగా నువ్వు మార్చుకుని చక్కగా నువ్వు గనక నీ పని చేసుకుని డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ఎక్కడికి పోదు. దేవుడు లేకుండా నువ్వు ఏదైతే సంపాదిస్తావో అదంతా కూడా ఎవరి చేజిక్కించుకుంటారో నువ్వు ఎరుగు అంటున్నాడు. బై ద వే, మనుషులారా, మీ ఆయుష్కాలం వట్టి ఊపిరి వంటిది అన్నాడు. బైబిల్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన 1 సంవత్సరం బాగా పొలం వేశాడు. పంట విరగ కాసేసింది. బస్తాలు బస్తాలు ఇంటికి వచ్చేసాయి. ఆ బస్తాలను చూడగానే, ఆ పొలాన్ని చూడగానే, ఆ ధాన్యాన్ని చూడగానే, అబ్బా నాకు వచ్చిన సంపద అని తనలో ఆ డబ్బు వ్యామోహముతో గర్వం పెరిగిపోయింది. గర్వం పెరిగిపోయి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ప్రాణమా, ఇంత డబ్బు నీ చరిత్రలో, నీ బ్రతుకులు ఎప్పుడు కూడా నువ్వు చూడలేదు కదా. ఇప్పుడున్న గోడౌన్స్ అన్నిటిని కూడా పడగొట్టేసాయి. మంచి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టు కదా. నీవు అభివృద్ధి చెందాలి, నీవు సుఖించాలి, నీవు తినాలి, నీవు త్రాగాలని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ తనలో తన జీవితాన్ని గర్వంలోనే నెట్టేసుకుంటే దేవుడు అన్నాడు, వెరీ గుడ్ అన్నాడా, వెర్రివాడా అన్నాడు. చూద్దాం ఒకసారి లూకాసు వార్తలో, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. లూకాసు వార్తలోని 12వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకోనేను. అయితే దేవుడు ఎంటర్ అయ్యాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగేవాళ్ళు నీ దగ్గరకు రాబోతున్నారు, జాగ్రత్త. మనిషి దేవుడు లేకుండా సంపాదించుకున్నాడు. అర్థం కావాలి. ఈరోజు చాలామంది ఈరోజు దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన స్థితి కంటే ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయి ఇదంతా దేవుని వల్ల పొందుకున్నదే అని చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక సంపద దేవుని వలన పొందుకున్నదే అయితే కనుక ఆ సంపద ఖచ్చితంగా దేవుని చిత్తము కొరకు ఉపయోగించాలి. ఈ కాంటెక్స్ట్లో యేసుప్రభు అదే చెబుతున్నాడు. ఒక వ్యక్తి ధనవంతుడైపోయాడు. ఎలాగంటే తన భూమి బాగా విరక్కాసేసి పండేసింది. బాగా పండిన తర్వాత తనలోకి ఏమొచ్చింది చెప్పండి? గర్వం వచ్చింది.
గర్వం వచ్చింది. ఎలాంటి గర్వం చెప్పినా తన మాటలు చూడండి, తన మాటలు ఏమన్నాడు 17వ వచనంలో, అప్పుడు అతడు ఆ సమృద్ధి అయిన పంటను చూసి అప్పుడు అతడు నా పంట, ఏ పంట ఇది? నా పంట, నా చేతుల కష్టార్జితముతో నేను సంపాదించిన నా పంట. అంటే నీకు పంట చేతికి రావడానికి దేవుని సహాయం లేదా? నువ్వు పంటను ఇంటికి తీసుకురావడానికి నువ్వు కష్టపడడానికి దేవుడు నీకు బలాన్ని ఇవ్వలేదా? నువ్వు కేవలం విత్తనాలను విత్తావు. నువ్వు విత్తిన విత్తనాలు చచ్చిపోయాయి. విత్తనాలు చచ్చిపోయిన తర్వాత అందులో నుంచి మొలక తీసుకుని రావడము, ఆ మొక్క పెద్దదవడంలో నీకున్న ప్రమేయం ఏమిటి? ఆ మొక్క మొలక పెద్దదయ్యి దానికంతా కూడా విరగ కాసేంత ధాన్యం వస్తుందని అంటే దేవుని ప్రమేయం లేకుండానే నీ బలం అనుకుంటున్నావా? ఆయన అనుకుంటున్నాడు ఇది నా పంట అన్నాడు. ఈ పంట ఎవరి పంటది? దేవుడు అనుగ్రహిస్తే వచ్చిన పంట. ఇలా దేవుడు నాకు అనుగ్రహించాడు అనుకున్నారు చూసారా, వారి వైపు దేవుడు ఉంటాడు. కేవలము నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా బుద్ధితో దీన్ని సంపాదించాలనుకుంటే కనుక నువ్వు దేవుని సన్నిధి నుంచి వైదొలిగిపోయిన వాడివే. నీ ఆయుష్కాలము తొందరలో తీరిపోతుంది, జాగ్రత్త. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇతనిలో గర్వం పెరిగిపోయింది. నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము, నాకు అతని యొక్క పదజాలం చూడండి, నా పంట నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ఎక్కడ చూసినా నా 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 అనే గర్వంతో నిండిపోయాడు. చూడండి, స్వార్థం పెరిగిపోయింది. నా, ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు, మొత్తము కూడా నా నా నేనే. అందుకే దీన్ని నేనే తినాలి, దీన్ని నేనే సుఖించాలి, దీనివల్ల నేనే సంతోషించాలని చెప్పుకుంటూ ఉంటే అప్పుడే దేవుడు ఎంటర్ అయ్యాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడగడం కాదు, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడగడం కాదు, నీ చుట్టూ ఉన్నవారు నీ ప్రాణమును అడగబోతున్నారు. వారి నుంచి నువ్వు తప్పించుకోగలవా? ఎవరు వస్తారు చెప్పండి? ఒక కుటుంబంలో ఒకరు ఎదుగుతున్నారనుకోండి, అతన్ని కిందకి లాగడానికి, అతన్ని పడేయడానికి, అతన్ని నాశనం చేయడానికి ఆ కుటుంబ సభ్యులే పైకి లేస్తారు. అమ్మ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మనకు కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మని చంపేయాలి. 3 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కొరకు అమ్మను చంపేసిన స్థితి ఈరోజు మనం న్యూస్లో చదువుతూ ఉన్నాం. భర్త పేరు మీద ఆస్తి ఉన్నది, కానీ భార్యకు భర్తతో ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రియుడితో కలిసి భర్తను లేపేయాలి. వింటున్నామా? ఈరోజు తరచూ మనం వింటున్న వార్తలే కదా. అనేకమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే డబ్బు కోసమే, డబ్బు కోసమే. ఒక ఆవిడ పేరు మీద చాలా డబ్బు ఉంది, ఆమెను చంపేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది. ఆమెను చంపేసి ఆమెది నార్మల్ డెత్గా చిత్రీకరించి డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈరోజు డబ్బు రాలే, చెరసాల జీవితం వచ్చింది. అన్యాయంగా నువ్వు ఏదైతే సంపాదించాలనుకున్నావో దానివల్ల నీకు నీ జీవితానికి ఉరితాడి పడబోతుంది, జాగ్రత్త. వెర్రివాడ, ఇది నీది కాదు, ఇది నేను నీకిచ్చాను. ప్రతి భక్తుడు అనుకోవాలి, ఈరోజు దేవుని నమ్ముకున్నది మొదలుకొని నేను ఏదైతే కలిగి ఉన్నానో అది సమస్తము కూడా దేవుని వలన పొందుకున్నదే. ఇది నా తలాంతుని బట్టి కాదు, నా మేధస్సును బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, నా బుద్ధిని బట్టి కాదు, నా కష్టాన్ని బట్టి కాదు. దేవుడు నాకు బలం ఇచ్చాడు, దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నాకు పని చూపించాడు, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుని వలననే నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించగలిగాను, దేవుని వలన నేను ఈ వ్యాపారం చేయగలుగుతున్నాను. ఈరోజు నేను వ్యాపారంలో నిలదొక్కున్నానంటే దేవుని యొక్క సహాయం వలననే నేను సమస్తము చేస్తున్నాను. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది మొత్తము కూడా దేవుని వలననే అనే ఆలోచన మనకు ఉండాలి. అప్పుడు మనము వెరీ గుడ్ అవుతాం. ఎందుకంటే యేసుప్రభు చెబుతున్న మాట 21వ వచనంలో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండును. అంటే వెర్రివాడిలాగా ఉంటాడు. నువ్వు ధనాన్ని సంపాదిస్తున్నావా? దేవుని యొక్క చిత్తము కొరకు సంపాదించు. దేవుని కొరకు ధనవంతుడుగా,
దేవుని యొక్క కార్యాలు నెరవేర్చడానికి ధనవంతుడుగా. మనం ఏ పని చేసినా, ఎంత సంపాదించినా, బైబిల్ చెప్తున్న సత్యమో గమనించాలి. దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని కొరకు మనము సంపాదించాలి. దేవుని యొక్క చిత్తము కొరకు మనం సంపాదించాలి. అదేంటంటే మా ఖర్చులు అంటే, మన ఖర్చులు 90%, దేవుని ఖర్చు 10%. సిస్టమ్ పెట్టాడు దేవుడు. మన ఖర్చు 90, దేవుడు ఏమైనా అన్యాయంగా అడిగాడా? అడగలే. పోనీ దేవుడు ఏమైనా తీసుకుంటాడు? వాటిని తీసుకోడు. ఎవరి కొరకు ఉపయోగించమన్నాడు? దీనుల కొరకు, బీదల కొరకు, విధవరాండ్ర కొరకు. యాకోబు పత్రిక మాట్లాడుతున్నదే సేవా కార్యక్రమాల్లో, మానవ సేవలో సంఘము అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే సంఘము మానవ సేవలో ఉంటుందో అప్పుడే ఆ మాధవ సేవలో, ఆ దేవుని సేవలో మీరున్నట్లు ఇక్కడ యేసుప్రభు కూడా అదే చెప్తున్నారు. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకే సమకూర్చుకున్నవాడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడగబోతున్న వారు నీ చుట్టూ ఉన్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో నీకు తెలుసా? కీర్తనాకారుడు అదే చెప్పాడు. కీర్తనాకారుడు అదే అన్నాడు. నువ్వు సంపాదించిన సంపాదన అది ఎవరు చేజిక్కించుకున్నానో నీ వెరగమన్నాడు కీర్తనాకారుడు. ఇక్కడ యేసుప్రభు కూడా అదే మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యోగము చేసిన, వ్యాపారం చేసిన, చిన్న పని చేసిన, పెద్ద పని చేసిన, ఏది చేసినా, దేవా నా సంపాదన ద్వారా నీకు మహిమ రావాలయ్యా, నా ఆర్థిక స్థితిగతుల ద్వారా, నా వ్యాపారము ద్వారా నీవు మహిమపరచబడాలనే ఆలోచన మనకు రావాలి. కమ్ బ్యాక్ టు యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రికలోని 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూస్తే, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. యాకోబు గారు ఎంత సెటైరికల్గా మాట్లాడో మీరు గమనించాలి. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండాలి. దానికి అర్థం ఏంటి? మనం బ్రతుకున్నామంటే దేవుని చిత్తము కొరకు మనం బ్రతుకున్నాం. సంఘములో సంపాదిస్తూ, సంఘములోకి వస్తూ క్రైస్తవులకు మార్చబడిన తర్వాత సంపాదన అనేది దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు మనం వినియోగించలేకపోతే యాకోబు గారు డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు బ్రతికే ఉన్నారా అని అడుగుతున్నాడు. మనం ఎంతసేపు కూడా మీరు గమనించండి, నా 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 అనుకుని దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మనము ఆర్థికంగా ముందుకు రాలేకపోతే వెర్రి వారితో సమానమే. మీరు బ్రతికే ఉన్నారా అని అడుగుతున్నాడు యాకోబు గారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు జీవించే ఉన్నారా? ఒకవేళ మీరు జీవించే ఉన్నట్లయితే, బ్రతికే ఉన్నట్లయితే ప్రభు చిత్తమును బట్టి మీరు బ్రతుకున్నారు కాబట్టి దేవుని చిత్తము మీ ద్వారా నెరవేర్చబడాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నామాన్ని పరిశుద్ధపరచుటయే దేవుని చిత్తము. నీ రాజ్యము వచ్చును గాక. ఆ రాజ్యం కొరకు మనం అందరము కూడా అది ఇది చేతమని చెప్పుకోవాలి. ఇక మూడోదేంటి? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారము భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరాలయ్యా. నీ చిత్తము నెరవేరాలి. ఈరోజు మనం ఎందుకు బ్రతుకున్నామంటే దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఏదో ఒకటి దైవ సంబంధమైన కార్యక్రమాలు మన ద్వారా జరుగుతూనే ఉండాలి అన్నాడు. ప్రభు చిత్తమైతే బ్రతుకున్న వారులారా ఏదో ఒకటి చేస్తామని చెప్పుకోనండి. కేవలం మొక్కుబడిగా చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ఏదైతే చేస్తామని చెబుతున్నారో దాన్ని కరెక్ట్గా చేయండి అయ్యా. బ్రతికి ఉంటే ఈరోజు క్రైస్తవ్యంలో, ఆత్మీయ జీవితాల్లో ఎంతమంది బ్రతుకుంటున్నారు, ఎంతమంది ఆత్మీయంగా చనిపోతున్నారు అని యాకోబు గారి యొక్క వేదనది, యాకోబు గారి యొక్క బాధది. ప్రభు చిత్తమైతే బ్రతుకున్న వారులారా ప్రభు చిత్తమైతే ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని ఆయన చిత్తాన్ని భూమి మీద మీరు నెరవేర్చండి. యేసుప్రభు పలికిన మాట, చేయుటకు నీవు నాకు అనుగ్రహించిన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారం, నీ చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారం అంటాడు. యోహాను సువార్త 4:34 అనుకుంటా. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్తలోని 4వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ఒకసారి. 34వ వచనం చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది.
ప్రభా ఏం తింటావు ప్రభా అంటే, ఆ తండ్రి పని తుదముట్టించటమే, ఆ దేవుని చిత్తం, ఆ తండ్రి చిత్తం నెరవేర్చటయే నాకు ఆహారం అంటున్నాడు. బ్రతుకున్న వారులారా, క్రీస్తుతో సజీవముగా లేపబడిన వారులారా, బ్రతుకుంటే దేవుని చిత్తాన్ని, ఆ మాట మీకు ఎలా అర్థమవుతుంది? యాకోబు గారు మనం ప్రశ్నిస్తున్నాడు, సంఘములో మీరు బ్రతికే ఉన్నారా, చచ్చిపోయారా? 2వ అధ్యాయం చివరి మాట ఏంటి చెప్పండి? యాకోబు పత్రికలో 2వ అధ్యాయం చివరి మాట ఏంటి చెప్పండి? క్రియలు లేని విశ్వాసము మృతము కదా, అదే అన్నాడా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం చూసినట్లయితే, చివరి వచనము, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. మృతం అంటే చచ్చిన శవము. జీవించుచున్నావన్న పేరైతే ఉన్నది కానీ నువ్వు కేవలము మృతుడవే అన్నాడు యోహాను గారు. ఇలాంటి మాటలు వినబడాలి సంఘంలో, సంఘాల్లో ఇలాంటి మాటలు వినబడాలి. కానీ వినబడుతూ ఉన్నా కూడా ఆ మాటను గౌరవించకుండా బ్రతుకుతున్నవారు ఎందరో చూడండి, ఆ మాటను లెక్క చేయకుండా బ్రతుకుతున్నవారు ఎందరో చూడండి. అందుకే పౌలు భక్తుడు రోమా పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నానని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందండి. ఇక్కడ అంటున్నాడు, మిడిమిడి జ్ఞానం కాదు దేవుని చిత్తం తెలుసుకోవడంలో. దేవుని చిత్తాన్ని వివాహం కొరకు, ఉద్యోగం కొరకు, వీటి కొరకు కాదు. దేవుని చిత్తాన్ని దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఏ కార్యాలైతే చేసి అది దేవుని చిత్తం అన్నాడో అలాంటి కార్యాలు మనము చేసి సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలన్నాడు. ఈరోజు చాలామంది వచ్చేస్తున్నారు సేవలోకి, కానీ సంపూర్ణమైన దేవుని చిత్తము తెలియట్లేదు. అందుకే వారి బోధంతా చూడండి, లోక సంబంధమైన వాటి చుట్టూ వారి బోధ తిరుగుతూ ఉంటుంది. భౌతిక సంబంధమైన శాస్త్రము చుట్టూ వారి బోధ తిరుగుతూ ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన నైతిక విలువలు ఏవైతే ఉన్నావో ఆ విలువలు బోధించలేకపోతూ ఉన్నారు. ప్రాపర్ థియాలజీ తెలియట్లేదు, దేవుని యొక్క చిత్తమును కరెక్ట్గా గమనించలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన దేవుని చిత్తము ఎవరు ఎరగాలి చెప్పండి? మనం తెలుసుకోవాలి కదా, మనం వినాలి కదా, వినాలి, నేర్చుకోవాలి. సంపూర్ణమైన దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మంచి సబ్జెక్టులు మనం ఉండాలి. మంచి సబ్జెక్టు వినడానికి మన హృదయాల్ని అప్పగించాలి. వాక్యం ఎప్పుడైపోతుంది అనే మైండ్ సెట్ కాదు ఉండాల్సింది. ఈరోజు వాక్యం ద్వారా దేవుని చిత్తం ఏంటి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎలా ప్రవర్తించాలి భూమి మీద, దేవుని చిత్తాన్ని నా ద్వారా ఎలా నెరవేర్చాలంటే దేవుడు మనతో అనర్గళంగా మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, కానీ వినడానికి దేవుడు శక్తినిస్తాడు. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును తెలుసుకోవాలంటే స్కిల్స్ కావాలి, నైపుణ్యము కావాలి. ఏ నైపుణ్యము లేకుండా సంఘములో సంవత్సరాల తరబడి ఉన్నా సరే ఎలాంటి ప్రయోజనం లేదు. మొదటి నైపుణ్యం లిజనింగ్ స్కిల్స్ ఉండాలి మనకి. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వినగలిగే నైపుణ్యం ఉండాలి. రెండవ నైపుణ్యం రీడింగ్ స్కిల్స్ ఉండాలి. వాక్యాన్ని మనం చక్కగా చదివే స్కిల్స్ ఉండాలి. మూడవ నైపుణ్యం వాక్యాన్ని మనము చక్కగా రాయగలిగే నైపుణ్యం ఉండాలి. నాలుగవ నైపుణ్యము వాక్యాన్ని చక్కగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. దాన్ని స్పీకింగ్ స్కిల్స్ అన్నారు, లేదా ప్రజెంటేషన్ స్కిల్స్ అనొచ్చు. లిజనింగ్ స్కిల్స్ కావాలి, రీడింగ్ స్కిల్స్ కావాలి, రైటింగ్ స్కిల్స్ కావాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ లేదా స్పీకింగ్ స్కిల్స్ కావాలి. అప్పుడే వాక్యము మనలో స్టోరేజ్ ఉంటుంది. ఆ వాక్యం మనలను నడిపిస్తుంది, ఆ వాక్యం మనలను బలపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అది ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నమాట. దేవుని యొక్క సహాయం లేకుండా మీరు ఏది చేసినా, దేవుని యొక్క చిత్తమును మీరు సంపూర్ణంగా తెలుసుకోకుండా మీరు ఎక్కడికి పరిగెత్తినా సరే, ఎంత సంపాదించినా ఆ సంపాదన మీ దగ్గర నిలవదంటే నిలవదు. అది ఎవరికి చేజిక్కించునో మీకు తెలియదు వెర్రివాడా అన్నాడు. అందుకే మీరు ధనవంతుల వారిని ఆశ కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మీరు ధనవంతులు అవ్వండి. అంతేగాని దేవుని యొక్క పేరు చెప్పుకుని ఏదైతే సంపాదిస్తున్నామో అది మన లగ్జరీని పెంచుకుంటే కొరకు కాదు, మన ఆస్తులు అంతస్తులు పెంచుకోవడం కొరకు కాదు. దేవుని యొక్క చిత్తాన్ని మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. అందుకే ఈ డబ్బును దేవుడు నీకిచ్చాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ఉండాలి. అప్పుడే క్రిస్టియానిటీ చక్కగా వెళ్తుంది, మంచి సన్మార్గంలో వెళ్ళగలుగుతుంది. ఈరోజు ఈ ఆలోచన విధానంలో క్రిస్టియానిటీ లేదు పిల్లారా. అది అంటున్నాడు, వెరివాడా నీ జీవనము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతుంది. రేపేమి జరుగుతుందో నీకు తెలుసా అంటున్నాడు. రేపేమి సంభవించునో మీరు ఎరుగురు అంటున్నాడు. ఇవే మాటలు మనము సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవనం ఏ పాటిదో మీకు తెలియదు. పొగ వంటిది, ఆవిరి వంటిది మీ జీవితాలు. ఎప్పుడు అర్ధాంతరంగా ముగిసిపోతాయో మీరు ఎరుగరు. అందుకే బ్రతుకుతురా, సంపాదింతురా, కష్టపడుతున్నారా, దేవుని కొరకు మీరు డబ్బు సంపాదించండి. అదేంటండి మా కొరకు మేము సంపాదించుకోవద్దానంటే 90% మనదేనండి. అర్థమవుతుందా? 90 మనదే. ఆ 10, 5, 2, 3 ఉందో చూసారా, అది దైవ సంబంధమైన కార్యక్రమాల కొరకు మనము ఉపయోగించగలగాలి. దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. లేదండి నేను 15% ఇస్తానంటే వెరీ గుడ్, 20 ఇస్తానంటే వెరీ గుడ్. ఎవరు కాదన్నారు? ఏం చేయాలి దాంతో అంటే చక్కగా దేవుడు ఎలాంటి సేవా సంబంధమైన కార్యక్రమాలు చేయమన్నాడో అవి మనం చెయ్యాలి. అందుకే మీరు దేవుని చిత్తంలో బ్రతికి ఉన్నవారైతే ఇది అది చేస్తామని మీరు చెప్పుకోవాలి. మరొక మాట చూద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే, 16వ వచనంలో ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు కూడా చెడ్డదయ్యా, చెడ్డది. మీరేదో డబ్బు సంపాదించేసుకుని, వాహనాలు కొనేసుకుని, బిల్డింగ్లు కట్టేసుకుని లగ్జరీ జీవితాన్ని కొనసాగిస్తున్నారే, మరలా పైగా ఇదంతా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని లగ్జరీ వాహనాలు చూపిస్తున్నారు ఈరోజు. ఇవంతా కూడా మీకు హృదయంలో గర్వం నిండుకుపోయింది, గర్వం పేరుకుపోయింది. ఈ గర్వం అనేది చెడ్డది. ఆ చెడ్డ గర్వాన్ని తొలగించండి. దేవుని యొక్క వాక్యము వలన మేలైనది ఏమిటో మీరు తెలుసుకున్నారు. ఆ మేలైన కార్యక్రమాలు మీరు చేయాలని చెబుతున్నాడు 17వ వచనంలో. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వారికి ఏం కలుగును? పాపము కలుగును. ప్రతి క్రైస్తవుడు కూడా ఏమి చెయ్యాలో యేసు ప్రభు వారు మనకు ఆల్రెడీ చెప్పాడు. ప్రభు ఆల్రెడీ బోధించాడు. యజమానుని చిత్తం ఎరిగి ఉండియు అలాగూ చేయకపోతే ఒక దెబ్బ కాదు అనేకమైన దెబ్బలు తగులుతాయి. దాన్ని ఏమంటే చెప్పండి? పాపము అన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో, లూకాసు వార్తలోని 12వ అధ్యాయంలో 47వ వచనం చూస్తే, 47వ వచనంలో లూకాసు వార్త 12:47లో తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగలబోతున్నాయి. దాన్ని యాకోబు గారు అన్నారు, మేలైనది మీకు బోధించబడిందయ్యా. యాకోబు పత్రిక అంటేనే, మీరు గమనించండి, యాకోబు పత్రిక అంటేనే బీదల పక్షమున మాట్లాడే పత్రిక. ఒకవేళ మీరు ధనవంతులుగా ఉంటే మీ ధనాన్ని దేవుని చిత్తము ఉపయోగించాలి. ఎల్లవేళ కూడా బీదలు, విధవరాండ్రు, అన్నార్తులు, అభాగ్యులు, దిక్కులేని వారు, ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి వారిని మీరు ఆదుకోవాలని మనకు జ్ఞాపకం చేసే పత్రిక యాకోబు పత్రిక అంటే. ఎందుకంటే ధనము నీ హృదయంలో గర్వాన్ని పెంచుతుంది. నువ్వు ఈ లోకంలో ఏదైతే కలిగి ఉన్నావో, అధికారం అయి ఉండొచ్చు, డబ్బు అయి ఉండొచ్చు, పదవి ఉండొచ్చు,
ఉద్యోగం అయి ఉండొచ్చు, సంపద అయి ఉండొచ్చు. నువ్వు దేన్నైతే కలిగి ఉన్నావో, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నీ హృదయంలోనికి గర్వం వచ్చేస్తుంది. అందుకే నీ గర్వాన్ని తీసివేసేయి. మేలైనది ఏదో నీకు చెప్పబడినది. ఒకటి, పాపము చేయకుండా బ్రతకాలి, అది నీకు మేలు. మరొకటి, మంచి దాన ధర్మాలతో, దాతృత్వముతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అది ధర్మం అన్నాడు, అది నువ్వు చెయ్యాలి. మేలైనది ఏదో నీకు జ్ఞాపకం చేయబడిన తర్వాత కూడా అలా చెయ్యకపోతే అనేకమైన దెబ్బలు తగలబోతున్నాయి. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా. ఈ మాటలు కేవలం ఇక్కడున్న మనకు మాత్రమే కాదు, భవిష్యత్తులో యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చూస్తున్నారు మనం ప్రసంగాలు, వారికి కూడా ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు, వారికి కూడా. నేనేదో ఒక ప్రసంగం చెబుతానంటే కేవలం మన గురించి మాత్రమే కాదు, వేరు వేరు దేశాల నుంచి, వేరు వేరు ప్రాంతాల నుంచి, వేరు వేరు రాష్ట్రాల నుంచి ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో వారందరూ వింటున్నారు వాక్యాన్ని. మన డబ్బు కేవలము మన అంతస్తుని పెంచుకోవడానికి కాదు, దేవుని చిత్తము కొరకే అన్నాడు లూకాసు వార్తలో యేసుప్రభు వారు. ఇదే అధ్యాయంలో 12వ అధ్యాయంలో. యజమానుడి చిత్తం ఏంటి నీకు తెలుసు. మొదటిది పరిశుద్ధంగా బ్రతకాలి, రెండోది దాతృత్వంలో నీ జీవితాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటో 66 పుస్తకాల ద్వారా బయలుపరచబడింది. క్రొత్త నిబంధన ద్వారా పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఆయన చిత్తం మనకు బయలుపరచబడింది. కానీ ఆ చిత్త ప్రకారంగా మనం బ్రతకలేకపోతే దెబ్బలు తగులుతాయి అన్నాడు. ఏ దెబ్బలు? ఒక దెబ్బ కాదది, అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఎలా తగులుతాయి? సంపాదిస్తాము కానీ డబ్బులు మాత్రము మన చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడదు. అర్థం చేసుకోవాలి, నేను దేవుని చిత్తంలో లేనా అని. ఇంత కష్టపడుతున్నాను, ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత డబ్బు సంపాదిస్తున్నాను, మరలా నెల తిరిగేసరికి నా దగ్గర ఏమీ ఉండట్లేదేంటి, దేవుని చిత్తంలో నేను లేనా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. నువ్వు సంపాదించిన డబ్బు దేవుని చిత్తంలో లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో అది ఎవరికి చేజిక్కించునో, అది ఎవరు పొందుకుంటారో నువ్వు ఎరుగవయ్యా. అందుకే ప్రభు చిత్తంలో మనం ఉండి, బ్రతికి ఉండి, ఎలా బ్రతికి ఉండి? శారీరకంగా బ్రతికి ఉండి కాదు, ఆత్మీయంగా బ్రతికి ఉండి, ఇది అది ఏదో ఒకటి దేవుని చిత్తములో నేను, నా కుటుంబము, నా ఆస్తి, నా సంపద, నేను కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగించబడాలి. యేసుప్రభు అదే చెప్పాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొంటిని, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను దిగంబరన ఇంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చారు. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చుతిరి. నేను రోగినయ్యుంటిని, మీరు నన్ను పరామర్శించారు. ప్రభా, నీకెప్పుడు ఆకలైంది ప్రభా? 40 రోజుల పాటు ఏమీ తినకుండా ఉన్నావు ప్రభా, నీకెప్పుడు ఆకలైంది? నీకెప్పుడు దాహమైంది? నీకెప్పుడు వస్త్రాలు లేవు? అసలు నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు? నీకెప్పుడు రోగం వచ్చింది ప్రభా? మేము రోగంగా ఉంటే మాకు బాగు చేసావు, నీకెప్పుడు రోగం వచ్చింది ప్రభా అంటే అన్నాడు, ఇదిగో ఈ రోగులు జ్ఞాపకం చేసుకుంటే నాకు చేసినట్లే, ఈ బీదలకు మీరు ఆహారం పెడితే నాకు పెట్టినట్టే, ఈ దిగంబరులకు మీరు వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లే. మేలైనది ఈరోజు మనకు జ్ఞాపకము చేయబడింది. నేను అడుగుతున్నాను, ధనవంతుడు లాజరు సందర్భం ఒకటి ఉన్నది బైబిల్ గ్రంథంలో, లూకాసు వార్తలోనే. నేను అడుగుతున్నాను, ధనవంతుడు ఏ పాపం చేశాడు చెప్పండి? ఏం పాపం చేశాడు ధనవంతుడు? వ్యభిచారం చేసినట్లుగా ఉందా? దొంగతనం చేసినట్లుగా ఉందా? లేదా లాజర్ని కొట్టినట్లుగా, తిట్టినట్లుగా ఉందా? లేదు. ధనవంతుడు ఏం చేయలేదంటే మేలైనది చేయలేదు, మంచి పనులు చేయలేదు. లాజరు అక్కడే ఉన్నాడు కానీ లాజర్ని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకోలేదు. లాజరు ఈ ధనవంతుడు తింటున్న భోజనపు బల్ల మీద పడిపోతున్న రొట్టె ముక్కలు, కింద పడుతున్న రొట్టె ముక్కలు తిన్నాడు కానీ తన భోజనపు బల్ల మీద ఉన్న మంచి శ్రేష్టమైన రొట్టెను ఏ రోజు కూడా ఇవ్వలేదు, మంచి చేయలేదు. ధనవంతుడు అంత ఆస్తున్నది, అంత పెద్ద భవనం ఉన్నది, అంత పెద్ద భవనంలో, అంత పెద్ద వాకిట్లో ఒక చిన్న గుడిసె వేయలేకపోయాడు. ఎవరికి చెప్పండి? బీద లాజరుకు. మనకు అర్థం కావాలి, మన దగ్గర ఉన్న డబ్బు, దేవుడు మనకిస్తున్న డబ్బును మనం ఎందుకు ఉపయోగించాలి అంటే 90ను ఉపయోగించుకో, తప్పలేదు. ఆ 10 ఖచ్చితంగా దైవ సంబంధమైన కార్యక్రమాల కొరకు, బీదల కొరకు.
ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు చెప్పండి? మేలైన మంచి కార్యాలు చేయలేదు. ఒకటి ఆహారం పెట్టలేదు, రొట్టె కింద పడిపోతున్న రొట్టె ముక్కలు తిన్నాడట లాజరు. కుక్కలొచ్చి కురుపులు నాకుతూ ఉంటే ఆ వ్యక్తిని హాస్పిటల్కి చూపించలేకపోయాడు. లేదంటే ఎవరైనా డాక్టర్ని పిలిపించి అతని యొక్క రోగాన్ని కట్టలేకపోయాడు ధనవంతుడు. మంచి చెయ్యనందుకు నరకానికి వెళ్ళిపోయాడు. మనం పాపము చేయకుండా బ్రతకడం ఎంత ప్రాముఖ్యమైనదో, మంచి చేయకుండా మనం జీవించకూడదు. మంచి చేస్తూ బ్రతకాలి. ఆ మంచికి పెట్టబడిన పేరే దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే ఎంతసేపు మనం పొందుకునేది కాదు. దేవుని చిత్తం అంటే మన ద్వారా దేవుడు ఈ లోకములో జరిగించాలనుకున్న కార్యాలు దేవుని చిత్తం. ఆయన చిత్తమును తుదముట్టించుటయే నాకు ఆహారం అన్నాడు. అంటే ఆయన పని చేయడమే నాకు ఆహారం. మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము? దేవుని చిత్తం అండి. పెళ్ళి, పొలము, స్థలము, ఇల్లు అన్నీ దేవుని చిత్తం. పొందుకునేది దేవుని చిత్తం కాదు. ఆయన నిమిత్తము మన జీవితాలను త్యాగపూరితంగా మార్చడము దేవుని చిత్తం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మేలైనది మనకు బోధించబడుతుంది ఈ స్థలంలో. ఇక్కడ బోధించబడుతూ ఉన్నట్లుగా ప్రపంచంలో, చర్చిలో బోధించబడుతుండగా ప్రపంచంలో ఏ మత స్థలాల్లో బోధించబడట్లేదు. కేవలం వారు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, పూజలు చేస్తారు, తిరిగి వచ్చేస్తారు. కానీ ఎలా బ్రతకాలయ్యా, ఎలా మాట్లాడాలయ్యా, ఎలా మంచి పనులు చేయాలయ్యా అని బోధించబడే ఏకైక స్థలము దేవుని సంఘము. ఆ సంఘములో మన బాధ్యత ఏంటి అయ్యగారు మాట్లాడారు. ఆ సంఘములో మనం ఎలా వెలుగు సంబంధులుగా ఉండాలి సేవకులు మాట్లాడారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాదు. చెప్పే విధానంలో తేడా ఉండొచ్చేమో కానీ మ్యాటర్ అదే, సబ్జెక్ట్ అదే. ప్రజెంటేషన్ స్కిల్స్లో వేరియేషన్స్ ఉండొచ్చు. మనం గమనించాల్సిన విషయం అదే. సంఘము ద్వారా దేవుడు, ఈ అమూల్యమైన అతి పరిశుద్ధమైన సంఘము ద్వారా దేవుడు మనల్ని ఉన్నతమైన పొజిషన్లో పెట్టాడు. సంపాదిస్తారా? సంపాదించండి. ఎలా సంపాదించాలి? దేవునిలో ఉండి సంపాదించాలి. అంతేగాని దేవుడు వద్దు అని కూడా సంపాదించకూడదు. తద్వారా ఒక్క రూపాయి కూడా ఉండదండి. ఇందులో వేస్తాం, దీనికి చిల్లుంటే ఏంటి ప్రయోజనం చెప్పండి? పోతా ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఏ పనైనా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా మన శ్రేష్టమైన సమయం ఫస్ట్ దేవునికి ఇవ్వాలి, తర్వాత మన సంపాదనకి ఇవ్వాలి. అలా ఎవరైతే తమ జీవితాల్ని సిద్ధపరుచుకుంటారో వారి జీవితాలు వెలిగించబడతాయి. ఫైనల్గా చెప్తున్నాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఎప్పుడైనా పోవడానికి రెడీగా ఉండి, సిద్ధంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిందిగా ఇలా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.